నేడు హిందూ ధర్మ పరిరక్షణ భాగముగా స్వామి విశ్వబ్రహ్మ శ్రీ శ్రీ వీరధర్మజీ స్వామి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందువులు ఐక్యంగా ఉండాలని హిందూ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగ యుగే అంటూ ధర్మో రక్షతి రక్షిత అనే నినాదంతో తాను పోరాటం చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య కాలంలో చాలామంది హిందువులు ఐక్యం అవుతున్నారని కొంతమంది, ఐక్యంగా లేరు అని కొంతమంది. ఏది వాస్తవం, ఏది అవాస్తవం? స్వామీజీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. చెప్పండి. మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా సూటిగా ఉంది. హిందువులు ఐక్యత లేనిదే వీళ్ళ అయోధ్య రామ మందిర నిర్మాణం కాలేదు. హిందువులు ఐక్యతగా ఉన్నారు కాబట్టే కొన్ని వేల కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వడం వల్ల బాబ్రీ మసీదు ఎప్పుడైతే మన రామాలయం మీద బాబ్రీ కట్టారో, బాబ్రీ అనేటువంటి రాజు కట్టాడో మసీదుని, దాన్ని మనం కులగొట్టాము 1992లో. ఆ తర్వాత దానిపైన మనం స్టే రావడానికి, మనకు ఆర్డర్ రావడానికి టైం పట్టింది. దాన్ని మనం నిర్మాణం చేసుకున్నాం. అలాగే ఈరోజు హిందువులు కొంచెం మేల్కొన్నారు కాబట్టే ఒక 22 రాష్ట్రాలలో ఈరోజు హిందూ ధర్మం కోసం పోరాటం చేసేటువంటి నాయకుల యొక్క విధానాలు మనకు ఈరోజు పార్టీలు గెలిచినాయి అక్కడ అని నేను అనుకుంటున్నాను. రెండవది, ఈరోజు హిందువులకు ఏ దేశస్తులు విరాళాలు ఇవ్వరండి. ఎందుకంటే మనకు ఒక దేశం కూడా దిక్కులేదు. వేరే దేశాలకు, వేరే మతాలకు వేరే వేరే విరాళాలు వచ్చే అవకాశం ఉంది. కానీ హిందువుల యొక్క డబ్బులను హుండీలలో వేయడం కానీ, చందా రూపంలో రాయడం కానీ హిందువులే చేయాలి. చేస్తేనే ఈ యొక్క ఆ ధర్మం కోసం పనిచేసే వాళ్ళు బ్రాహ్మణుడికి కానీ, అక్కడ అధికారికి కానీ, ఈఓకు కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి కానీ ఇతరులకు పనిచేయాలి. కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పేరు మీద నాయకులు కొంతమంది దాన్ని వాడుకొని, ఆ ధర్మానికి సంబంధించిన వాడుకొని ఇతర మతాల వాళ్ళకు అందజేస్తున్నారనే ఆరోపణ వస్తుంది. దీన్ని హిందువులు ఖండించే రోజు రావాలి. అలాగే హిందూ దేవాలయాల్లో ఉన్నటువంటి ఇతర మతాల చిహ్నాలు, దర్గాలు కావచ్చు, చర్చిలు కావచ్చు, మసీదులు కావచ్చు, పనికి మాలింది ఏదైనా కావచ్చు, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి వాతావరణంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఉండాలి. ఏవైనా ఉంటే కూడా తీసేసే ప్రయత్నం ఇప్పుడున్న ప్రభుత్వం కానీ, వచ్చే ప్రభుత్వం కానీ, లేకపోతే రావాలనుకునే ప్రభుత్వం కానీ చేస్తేనే అటువంటి వాళ్ళకే వేసేటువంటి అవకాశాన్ని హిందువులు కలగజేసేటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాన్ని. అయితే ఒక విషయం ఏంటంటే, కాలజ్ఞానం ప్రకారము అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీరే పూజలు చేస్తారని చెప్పేసి ఒక కాలజ్ఞానంలో రాసి ఉన్నటువంటి మాట. ఇది ఎప్పుడు 1970 కాలజ్ఞానంలో ఏ విధంగా అయితే రాస్తుందో ఆ విధంగా పూజలు నిర్వహిస్తున్నారా ఇప్పుడు? అంటే ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో సాయిబాబాకి అర్చనలు కానీ, పురోహితులు చేసే వేద మంత్రాలతోటి నైవేద్యాలు సమర్పించడం, దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో కక్కయ్య సమాధి ఉందండి. కక్కయ్య వాళ్ళ భార్య ముత్తి సమాధి ఉంది. అక్కడ పురోహితులు ఎస్సీలే ఇప్పటికీ ఉన్నారు. అక్కడ నా దగ్గర నంబర్తో సహా ఉంది. అలానే ఈరోజు తిరుపతిలో కానీ, శ్రీశైలంలో కానీ, యాదగిరిగుట్టలో కానీ నీది ఏ కులం అని కాదు. నువ్వు హిందువు అయితే చాలు, నీకు శిల్ప సాంప్రదాయానికి సంబంధించినటువంటి శిల్పాలను చేసే పరిస్థితిని నేర్పిస్తున్నారు, జ్యోతిష్యం నేర్పిస్తున్నారు, పురోహితం నేర్పిస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చాలా దగ్గర ఇప్పుడు టెంపరవరీ పురోహితం నేర్పడానికి గ్రామ దేవతల దగ్గర పూజారులు లేక ఈ బలిసిన పూజారులు అక్కడ పోతలేరనే ఉద్దేశంతో వారికి 7 రోజుల ట్రైనింగ్ ఇచ్చి విశ్వ హిందూ పరిషత్ దగ్గరుండి తాత్కాలిక పురోహితులను తయారు చేస్తుంది. అది ఏ కులం అని కాదు, అలా ఎక్కువ మంది ఇతర జాతులే ఉన్నారండి. నేను ఏమంటున్నానంటే, అది ఎవడో గతంలో దరిద్రుడు ఎవడో మాట్లాడి ఉండొచ్చు, దాన్ని బూచి చూపించాల్సిన అవసరం లేకుండా నువ్వు పురోహితం నేర్చుకోవాలనుకుంటే నువ్వు రా, బయటికి రా, 100%గా నీకు నేర్పడానికి రెడీగా ఉన్నారు. అంటే ఎవరికైనా ఎవరు చెప్పారు? కులం ఇప్పుడు బడిలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఏ కులమైనా సరే అందులో నీకు విద్య నేర్పుతున్నారు కదా, ఏ మతమైనా నేర్పుతున్నారు కదా. ఇక్కడ నువ్వు హిందువు అయితే చాలు అనేటువంటి సిద్ధాంతంలో తిరుపతి నేర్పుతుందండి, శ్రీశైలం నేర్పుతుంది. కానీ అందులో కూడా అంటే ఇందులో ప్రత్యేకంగా దళితులకు కూడా నేర్పుతురా అనేది, అంటే దళితులు అని ఉండదండి. హిందువులా, వాడు దళితుడా, లేదా లంబాడియా, లేదా వాడు విశ్వకర్మనా, లేదా బ్రాహ్మణుడా, క్షత్రియుడా సంబంధం లేదు. నువ్వు హిందువా, బస్ రా. అంటే నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉంటే చాలు. నీకు ఒక ఆధార్ నంబర్ అక్కడ తీసుకొని వెళ్ళి కూర్చొని పెడితే నీకు వాళ్ళు వచ్చే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ట్రైనింగ్లో 100%గా నీకు విద్య నేర్పుతారు. నీకు ప్లేస్మెంట్ కూడా ఇస్తారు. నువ్వు ఏ గుళ్ళో ఉంటావు, ఎక్కడ నేర్చుకుంటావు, నువ్వు సొంతంగా చేసుకుంటావు అని ఇష్టం. ఇప్పుడు ఒరిజినల్గా జరుగుతుంది. అట్లా జరుగుతలేదని ఎవరు నిరూపణ చేయమని మీ టీవీ ముఖంగా నేను మాట్లాడతా. ఎందుకంటే గతంలో ఎవరో ఏదో చేశారని దాన్ని బూచి చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు దళితులకు రిజర్వేషన్స్ లేవు. గతంలో అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఈ దళితులందరూ రిజర్వేషన్లో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు అంటే వాళ్ళు కొంచెం డెవలప్మెంట్ అయ్యేదాకా రిజర్వేషన్ ఉండాలన్నాడు అంబేద్కర్ గారు. కానీ జీవితకాలం రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వమని చెప్పలే. అట్లానే ఎవరికి ఏ జాతి అయినా అణగారిపోయి ఉంటే వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్స్ కలగజేయాలని అంబేద్కర్ గారు చెప్పారు. ఆ సిచ్యువేషన్ కనుక తీసుకున్నట్టయితే ఈరోజు చూడండి, మంచి మంచి నాయకులలో, పెద్ద పెద్ద నాయకులలో ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు వాళ్ళే ఉన్నారండి. మీరు చూసుకోండి కావాలంటే. వీళ్ళు ఏం చేస్తున్నారు, మతం మారిపోయడం వల్ల వీళ్ళకు ప్రాబ్లం వచ్చేసింది. ఎస్సీ ఎస్టీ అనేది రిజర్వేషన్లు 100% ఉంటాయి. వీళ్ళు వెళ్ళి బీసీలలో క్రిస్టియన్లు కలిశారనుకోండి,
ఆటోమేటిక్గా వీళ్ళు రిజర్వేషన్ పోవా వాళ్ళ పిల్లలకు చెడిసో అది అర్థం అవట్లేదు చాలామందికి. సో అందుకని ఏ పురోహితుడైనా నువ్వు నేర్చుకోవడానికి రెడీగా ఉంటే నేర్పడానికి చాలా హిందూ దేవాలయాలు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. చాలా మందికి అది అవకాశం ఉంది. కాకపోతే మాకు నేర్పరేమో అని వీళ్ళే ముందే పోవడం లేదు. అలాంటి వారు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి, నేను జాయిన్ చేపిస్తాను దగ్గర ఉండి. ఓకే. అది అయితే ఇప్పుడు జనరల్గా ఈ సాయిబాబా అనే విషయం చాలా చర్చనీయాంశంగా మారింది. అవును. దీన్ని ఏంది అసలు, దాని యొక్క కథ ఏంటి, దాని యొక్క సారాంశం ఏంటి? సాయిబాబా విషయం గురించి చర్చనీయాంశంగా చాలా మంది విమర్శలు వస్తున్నాయి, ఏంటి? ఇప్పుడు హిందువుల దగ్గర ఒక సాయిబాబా విమర్శ లేదండి. హిందువులు పీరీల పండుగ చేసేది హిందువులే. పెద్దగుట్ట నిజామాబాద్ బాబా దగ్గరికి వెళ్ళేది హిందువులే. సత్యసాయి బాబా వస్తే సత్యసాయిబాబా మొక్కింది హిందువులే. షిరిడి సాయిబాబా వస్తే షిరిడి సాయిబాబాని మొక్కింది హిందువులే. అవునా? ఎల్లమ్మని మొక్కేది హిందువులే, పరశురాముని మొక్కేది హిందువులే, గణపతిని మొక్కేది హిందువులే, సంతోషమాత వస్తే సంతోషమాతను మొక్కేది హిందువులే, వీరబ్రహ్మేంద్ర స్వామిని మొక్కేది హిందువులే. నీకు 33 కోట్ల దేవతా సమారాధన ఉన్నది. నీకు గురువులు చాలా లక్షల మంది గురువులు వచ్చారు ఈ దేశం మీద. నువ్వు ఆ సాయిబాబా యొక్క తల్లిదండ్రులు ఎవరో తెలియదు, అతనికి గురువు ఎవరో తెలియదు, అతను ఏ సూక్తాలు ఏ కాలజ్ఞానము, ఏ భగవద్గీత, ఏ రామాయణ మహాభారతాలు చెప్పలేదు. మీరు అతన్ని ఎందుకు మొక్కుతారో అనేటువంటిది ఒక వర్గం అయితే, మీరు అతన్ని మొక్కకూడదు అనేది ఒక వర్గము, ఎవరైనా మొక్కొచ్చు అనేది ఒక వర్గం. ఇది హిందువులలో ఈ దరిద్రాలు ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఈ రాజ్యాంగం ప్రకారం నువ్వు ఏ దేవుడినైనా మొక్కొచ్చు, ఏ మతంలోనే మారచ్చు, ఎక్కడైనా తినొచ్చు, ఏదైనా తినొచ్చు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని రాసుకున్నటువంటి రాజ్యాంగం మనది. సో దీనిలో ఇప్పుడు హిందువులకి ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఒక పక్క క్రిస్టియన్లతో కొట్టాడాలన్నా, ఒక పక్క ముస్లింలతో కొట్టాడాలన్నా, ఇప్పుడు ముస్లిం కాక హిందూ కాక అటు ఇటు కానీ సాయిబాబా భక్తులు ఈ దేశంలో హిందువులు ఎక్కువయ్యారు కాబట్టి వాళ్ళతో యుద్ధం చేయాలనే ఆలోచన, ఆ మత వాళ్ళతో కొట్లాడాల్సిన అవసరం ఎందుకు చేయాలంటే వాళ్ళు డైరెక్ట్గా ఒక సెఫీ అనేటువంటి ఒక ముస్లిం ప్రవచనకారుడు ఏం చెప్తున్నాడు, సాయిబాబా అనేవాడు హిందూ కాదురా బాబు, వాడు ముస్లిము. సైఫుద్దీన్ బాబా అతను ఎప్పుడు కూడా సబ్కా మాలిక్ ఏకే, సబ్ అల్లా అచ్చా కరేగా, అల్లా భలా కరేగా అని అన్నాడు. ఎప్పుడు ముస్లిం వేషంలో ఉన్నాడు, కానీ ఇక్కడ బొట్టు పెట్టుకున్నట్టు, రుద్రాక్షలు వేసుకున్నట్టు, చేతిలో రామాయణాన్ని మహాభారతాన్ని పట్టుకున్నట్టు, లేదా హనుమాన్ చాలీసా చదివినట్టు చరిత్రలో ఇక్కడ లేదు అన్నారు అని ఆయన చెప్తున్నాడు. రెండో విషయం ఏమిటంటే, ఒక ఇటుక తన చేతిలో ఉండేది, ఆ ఇటుక ఒకరి ప్రాణాన్ని రక్షించింది, ఇరిగిపోయినప్పుడు పోయింది అని చెప్తారు. ముస్లిము యొక్క సమాజంలో వాళ్ళు మూత్రం పోయినప్పుడు ఇటుక బిడ్డను వాడేటువంటి అవకాశం ఉంది. సో అటువంటి ఆచారం ఉంది. అటువంటి దానికోసమే యూజ్ చేసేటువంటి సాయిబాబా ఆ ఇటుకను వాడాడు అని ఇంకొకరి ప్రవచనం. ఈ గురు సాంప్రదాయం, ఇది గురువు సాంప్రదాయం అని చెప్పారు. మన దాంట్లో వాల్మీకి గురువు బాగుంది, ఆంజనేయ స్వామి గురువు బాగుంది, శ్రీకృష్ణుడు బాగుంది గురువు, రాముడు గురువు బాగుంది, పరశురాముడు గురువు బాగుంది. వీళ్ళందరూ గురువులే. వీళ్ళు దేవతలని మనం అనుకుంటున్నాం. దేవునికి ఆకారం లేదు. ఎందుకు లేదు అంటే, ఆ విషయము అల్లా అనే పేరు మీద వాళ్ళు చెప్తున్నారు, అల్లా ఏకహే అలేలుయా ఏకహే అని. వీళ్ళు దేవుడు ఒక్కడే అని వీళ్ళు చెప్తున్నారు, కానీ దేవతల పేరు చాలా చెప్తున్నారు. మరి దేవుడు ఒక్కడే అంటున్నారు. మన దాంట్లో అంటే హిందువుల దాంట్లో 33 కోట్ల దేవతలు ఉన్నారు. 33 కోట్ల దేవత సమూహం అంటే, ఇప్పుడు ఈ రాజ్యాంగంలో ఈ రాజు నడవాలి, ముఖ్యమంత్రి నడవాలంటే దాని కింద మంత్రులు ఎంతమంది అండి, ఎమ్మెల్యేలు ఎంతమంది, సర్పంచ్లు ఎంతమంది, కార్పొరేటర్లు ఎంతమంది, కౌన్సిలర్లు ఎంతమంది, ఆ టైప్ అనమాట. అంత కలిసి ఏమవుతుంది, కాంగ్రెస్ అవుతుంది లేదా బీజేపీ అవుతుంది, అంతా ఒకటే. నేను ఏమంటున్నానంటే, అట్లానే ఆనాడు దేవతా సమూహంలో ఇంద్రుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు, రవి, వీళ్ళందరూ కూడా దేవతా సమూహం. వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక బాధ్యత ఉందండి. లక్ష్మి ఉంది, బ్రహ్మ, విష్ణు, మహేష్, ఇవంతా కూడా ఒక సమూహం. అది ఇప్పుడు మీరు టీవీ ఛానలే ఉందనుకుందాం, ఇలా 100 మంది ఉంటారు, ఇలా సీఈఓతో సహా. వాళ్ళందరూ కూడా దేని కిందకి వస్తారు, ఆ ఛానల్ కిందకి వస్తారు. నేను అదే ఛానల్ హిందూ అనే ఛానల్ మీద మాట్లాడదాం అనుకున్నాను. ఆ 33 కోట్ల దేవతా సమూహానికి 3-4 మూలమూర్చులు మన తెచ్చి, అమ్మవారు అందరికీ ఆది దేవత, అయ్యవారు సృష్టికర్త. ఇక్కడ ఈ రెండింటి పక్కకు పెట్టాం. భగవంతుడు సర్వాంతర్యామి, సృష్టికర్త అనేటువంటి ఆ విశ్వకర్మ నిరాకార స్వరూపము. అతనికి కూడా ఆ విశ్వకర్మ పేరు మీద 5 దేవతలు వచ్చారు. ఒకతను భువన ఋషి విశ్వకర్మ, పంచముఖ విశ్వకర్మ, ఒకటే ఏనుగు మీద ఉన్నటువంటి విశ్వకర్మ. ఇట్లా చాలా మంది విశ్వకర్మలు వచ్చారు. రేపు సెప్టెంబర్ 17 నాడు ప్రపంచవ్యాప్తంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం లేదా విశ్వకర్మ జయంతి అనే పేరు మీద జరుగుతుంది. భగవంతుడికి ఆకారం లేనప్పుడు జయంతి ఎక్కడిది? ఇది ప్రశ్న. ఇక్కడ భగవంతుడికి ఆకారం లేదంటే, ఆకారాలు ఉన్నాయన్నీ కూడా భగవంతుని ఆధీనంలోనే ఉన్నాయి. ఇప్పుడు శ్వాస ఉందండి, లోపలికి వెళ్తూ వస్తుంది. ఎవరు పంపిస్తున్నారు? రాముడా, కృష్ణుడా, అల్లానా, జీసస్ అంటే భగవంతుడు అనేవాడు శక్తి స్వరూపుడు. అమ్మవారు అయ్యవారు కలిసినటువంటి ఒక శక్తి స్వరూపమే, బీజమే స్త్రీ పురుష సంయోగం. అదే ఈ జంతువులలో కానీ, పిట్టలలో కానీ, పాములలో కానీ, ఆవులలో కానీ, ఎద్దులలో కానీ, మనుషులలో కానీ స్త్రీ పురుష సంయోగ బీజమే ఉంటుంది. సో ఈ బీజమే మూలము, సృష్టికి మూలం. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనమంతా భగవంతుడు అంటే సర్వాంతర్యామి విశ్వకర్మ అని ఎప్పుడైతే ఈ హిందువులకు అర్థమవుతుందో,
అప్పటిదాకా ఈ కొట్లాటలు నడుస్తూనే ఉంటాయి. లేదంటే ఈయన రాముడు అంటాడు, ఆయన కృష్ణుడు అంటాడు. కృష్ణుడు త్రేతాయుగం ద్వాపర యుగంలో వచ్చాడు, రాముడు త్రేతాయుగంలో వచ్చాడు. అయితే ఇప్పుడు హిందూలో కూడా చాలా మంది ఓం శాంతి అనేది కూడా ఒకటి ప్రచారం సాగుతుంది. ఈ ఓం శాంతి అనే వాళ్ళు ఎందుకు ఇంతమంది మరి చూస్తేనేమో ఓం శాంతి అంటారు, యోగం చేస్తుంటారు, ధ్యానం చేస్తుంటారు, తెల్లబట్టలు వేస్తుంటారు. ఏంటి వీళ్ళ సారాంశం ఏంటి, వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి? నేను ఏమంటున్నానంటే హిందువులకు మాత్రమే ఇవన్నిటి మీద అవగాహన లేకున్నా కానీ ఎవరు ఏది చెప్పినా ఈ సర్వే జన సుఖినోబంధు సర్వ ప్రాణులన్నీ కూడా భగవంతుని ఆధీనంలో ఉన్నాయి కాబట్టి ఏ చెప్పినా మొక్కుంటూ పోయారు. ఇప్పుడు అలా మొక్కుకుంటా పోతే వీళ్ళని వాళ్ళు తొక్కుకుంటా పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలా ఓం శాంతి, దానిలో ఏముంది, ఓం శాంతి అని ఉంది, రైట్? దాన్ని ఎవరు పెట్టారు? ఒక ఆఫ్ఘనిస్తాను వ్యక్తి, ఈ దేశానికి ముస్లిం వ్యక్తి, అతను ఈ దేశానికి రత్నాల వ్యాపార పేరు మీద వచ్చి మెల్లగా ఈ సంస్థను ఏర్పాటు చేసి హిందువులలో కొంతమందిని బ్రహ్మచర్యలను తయారు చేసి వాళ్లకు సంతానం కాకుండా పెళ్లిళ్ళు కాకుండా చేసే ప్రయత్నంలో భాగంగా పనిచేస్తుంది అనేది ఒక రకమైనటువంటి ఒక వర్గం ఆరోపణ. ఇది 100% రైట్ కూడా. అది హిందువులలో కూడా ఉంది. నేను కూడా చెప్తా, అది ఓం శాంతిలో లేదు. ఎందుకు చెప్తానంటే అసలు ఓం అంటే ఏంటో మీకు లాస్ట్లో చెప్తా. ఎప్పుడైతే హిందువులలో సన్యాసాలు ఉన్నారనుకోండి, సన్యాసం ఎవరు తీసుకోవాలి తెలుసా? అంటే వాళ్ళకి పెళ్లి మీద ధ్యాస లేని వాళ్ళు. నో, పెళ్లి మీద ధ్యాస అవసరం లేదు. పశువులకు పెళ్లి మీద ధ్యాస లేదండి. సంభోగం చేయడం లేదా, అది ఎల్లిగడ్డ ఏం తినడం లేదు, దానికి పిల్లలు పుట్టడం లేదా, దానికి కామం లేదా. ఇవన్నీ నేను ఒకటేనంటే కేవలం మానవుడు మాత్రమే మాధవుడు అయ్యే అవకాశం ఉంది. వాడు మాత్రం తత్వ సాధన తెలుసుకొని బ్రహ్మచర్యాన్ని సాధించుకోవచ్చు అని 2 రకాల పద్ధతులు చెప్పారు. ఆది శంకరాచార్యుల వారు 27కే పోతారని చెప్పారు ఆయన లెక్క ప్రకారం. కానీ ఆయన 32 సంవత్సరాలకు అవకాశం వచ్చింది. శ్వాసను కాపాడుకున్నాడు ఆయన. ఇతర విద్యలు నేర్చుకొని ఈరోజు లలితా శాస్త్రము అనేకమైనటువంటి విద్యలు మనకి ఇప్పుడు చదువుతున్నటువంటి శ్లోకాలన్నీ అతనే ఆధీనమే. అతను ఏం చేశాడంటే 32 సంవత్సరాలలో ఈ హిందూ ధర్మంలో ఉన్నటువంటి చీడపీడలు, ఒకడు వైష్ణవుడు, ఒకడు రాముడు, ఒకడు భీముడు, ఒకడు శివుడు, ఒకడు అమ్మవారు, ఒకడు గానాపత్యం అని కొట్లాటల్లో మాంత గొప్పోడు లేడు మాంతవాని కొట్లాడితే వాళ్ళందరినీ 72 కులాలలో ఉన్నటువంటి చీడా మతాల్లో ఆ మార్గాలని ఆయన ఏకదాటిపై తెచ్చి వాదించి భేదించి అతను జగద్గురు పీఠం ఏదైతే ఉందో శారదా పీఠానికి అధిపతిని చేయడం జరిగింది. ఆ కాలంలో 32 సంవత్సరాలకు ఆయన సమాప్తం అయిపోయాడు. కానీ ఇప్పుడు సన్యాసులం అంటే ఒకరు బ్రహ్మచర్యం, తర్వాత వివాహం, తర్వాత వానప్రస్థాశ్రమం, తర్వాత వారు ఆ సన్యాసంలోకి. అంటే సన్యాసం అంటే భోగాల సన్యాసం అంటే సన్యసించడం అంటే కేవలము నీ యొక్క కోరికలు ఉంటాయి చూడండి. కోరికలు అంటే ఏమిటి? ఇప్పుడు నేను ఉన్నానండి, ఈ బట్టల్లో ఉన్నా, ఇక నా బట్టలు మొత్తం ఇట్లానే ఉంటాయి. నాకు రోజు ఒకటి ఎర్రపట్ట, ఒకటి నల్లబట్ట, తెల్లబట్ట, అవి ఇవి నాకు ఉండవు. ఇక ఇంద్రియ నిగ్రహణం ఉన్నటువంటి వల్ల అవి ఉంటే రోజు ఒక వేషం ఉంటుంది, ఎప్పుడు ఒకే వేషం. అందుకని ఆయన ఏమన్నా కాషాయ వస్త్రాలను ధరించాలి అని వారికి పెట్టారు. అందరు కాదండి, సన్యాసులలో కూడా తెల్ల సన్యాసులు కూడా ఉన్నారు. తెల్ల బట్టలు, బ్లూ కలర్ వేసేవాళ్ళు ఉన్నారు, బ్లాక్ వేసేవాళ్ళు ఉన్నారు, వైట్ వేసేవాళ్ళు ఉన్నారు, రెడ్ వేసేవాళ్ళు ఉన్నారు, ఈ కాషాయ వస్త్రాలు వేసేవాళ్ళు ఉన్నారు. మరి ఏది కరెక్ట్ అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. సన్యాసులమని కొందరు కన్యలతో భ్రాంతి నొంది కామాతురులై అన్యాయ వృత్తి నొందిరి సన్యాసుల కేల ముక్తి సాధన సిద్ధ అన్నాడు. సన్యాసం పేరు మీద మీరు కాషాయ వస్త్రాలు వేసుకొని మళ్ళీ తర్వాత ఇతరులతో సంభోగం చేస్తే సాటుకు అది తప్పే కదా. అంటే దొంగ స్వామిలు కూడా దానికంటే మీరు రాజయోగంలో ఉండి సంసారం చేసి పిల్లలు కానీ ధర్మాల కోసం పనిచేయండి. అందుకే నేను ధర్మాన్ని పనిచేయాలని ఆయన ఏం చేశాడు వీరబ్రహ్మేంద్ర స్వామి, సంసారే రాజయోగి సత్యం సిద్ధ అన్నాడు. సంసారం చేసుకుంటూనే ధర్మం కోసం పోరాడేటువంటి వాళ్ళల్లో శ్రీకృష్ణుడు ఉన్నాడు రాజయోగి. అతనుకు 2 భార్యలు, మీకు తెలుసు కదా, రుక్మిణి సత్యభామ. అతను రాజయోగి. ఆ రాజయోగిని ఇప్పుడు బ్రహ్మచారులైనటువంటి ఇస్కాన్ సంస్థ వాళ్ళందరూ బ్రహ్మచర్యం తీసేసుకొని వాళ్ళు మొక్తా ఉన్నారు. శ్రీకృష్ణుడు ఎప్పుడు బ్రహ్మచర్యం తీసుకోవాలంటే ఇంద్రియ నిగ్రహం పెళ్లి చేసుకోవద్దని చెప్పలే. ఆయన 16 మందితో చేసుకున్నారని ఒక ప్రణాళిక, 2 భార్యలని ఒక ప్రణాళిక. ఏ ప్రణాళిక అయినా ఆయన ప్రేమ స్వరూపుడు అని ఒక భావన. సో ఆ భావనతో అందరిని ప్రేమించాలి అని ఆయన ఫ్రూట్తో ఊదితేనే ఆవులు పాలిచ్చాయి. సో అటువంటి రాజయోగి. శివుడు భార్య ఉంది, పార్వతీమాత, అతనికి 2 పుత్రులు ఉన్నారు, ఒక పుత్రిక ఉంది, ఆయన రాజయోగి. రాముడు పెళ్లి అయింది, అతనికి 2 కొడుకులు, అతను రాజయోగి. వినండి, అట్లానే విష్ణువు, సరస్వతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజయోగులే. భార్య ఉన్నదంటే రాజయోగి అన్నట్టే కదా. సో ఇప్పుడు రాజయోగుల్ని ఈ బ్రహ్మచర్యం తీసుకొని మొక్కే వాళ్ళు తయారయ్యారు. ఇప్పుడు ఓం శాంతి అన్నారు. ఓం శాంతి అనే సంస్థ ఒక ముస్లిం నుంచి వచ్చింది. అలాంటి వ్యక్తే అంటే వాస్తవానికి ఆ ఓం శాంతి అనే దాంట్లో సంస్థలో అరాచకాలు కానివ్వండి, అక్రమాలు, మీరు అన్నట్టుగా పెళ్లి కాకుండా చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశం. అంటే హిందువుల్ని ఎవరైనా కూడా హిందువులనే ధ్వంసం చేస్తారు. ఎందుకంటే ఎవరైనా ఇది సర్వే జన సుఖినోభవంతు అంటుంది, దీన్ని ఖతం చేయాలి అనే ఆలోచన ఉంటుంది. రైట్. ఇది ఎప్పటికీ ఇది కేవలం ముస్లిం క్రిస్టియన్ యుద్ధాలు, హిందువుల యుద్ధాలు ఇప్పుడు లేవండి. సత్యయుగంలో ఉన్నాయి, త్రేతాయుగంలో ఉన్నాయి, ద్వాపర యుగంలో ఉన్నాయి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కౌరవ పాండవుల యుద్ధంలో రాక్షసులను సంవరణ చేయమన్నాడు. రాముని కాలంలో అప్పుడు రాక్షసులను
ఆయన చేశాడు. సత్యయుగంలో చాలా మందితో గణపతి లాంటి వాళ్ళు, సుబ్రహ్మణ్య స్వామి లాంటి, శివుడు పార్వతీ మాత కూడా ఆమె యుద్ధం చేసింది. అంటే ఈ రాక్షసులు అనే వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళని ఈ కాలియుగంలో వాళ్ళని ముస్లిమ్స్, క్రిస్టియన్స్ లేకపోతే ఇతర మతాలు లేదా అంటున్నారు. మన దాంట్లో కూడా ఉన్నారు. లేదా ఇప్పుడు రావణబ్రహ్మ ఉన్నాడు. త్రేతాయుగంలో జరిగినటువంటి రావణ సంహారాన్ని ఇప్పుడు కలియుగంలో కూడా దసరా రోజు 10 తలలు తరి చేసుకొని ధర్మాకులతో పటాకులు పెట్టి పెలుస్తున్నాం. అంటే ఇప్పటి కుదురు వదులుతలేం. మరి ఇప్పుడు వీళ్ళని వదులుతామా? అందుకే సాయిబాబా మీద కోపం ఎవరికి లేదండి. ఇప్పటికైనా ఈ ధర్మం నశించే ఉండాలంటే ఇతర మతాల నుంచి వచ్చినటువంటి గురువులను, వాడు ఎంత గొప్పోడైనా, వాడు ఎంత పెద్ద మేధావైనా వాడిని పక్కకు పెట్టండి అనే సిద్ధాంతంతో మాట్లాడుతున్నటువంటి గురువులు అలా నాలాంటి వాళ్ళు, నీలాంటి వాళ్ళు, ఇతరులు కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమో భజన చేస్తున్నారు. ఎందుకంటే సాయిబాబాను ఒక రకంగా తీసుకుంటే ఆయన దేవుడిగా మొక్కొచ్చు, సాయిబాబాను గౌరవించవచ్చు అని ఒక ఆయన. సాయిబాబా ముస్లిమా క్రిస్టియన్ అనే దానికంటే అతను చేసేటువంటి పద్ధతిని చూసి మనం దండం పెట్టొచ్చు అంటాడు చిన్నజీయర్ స్వామి వారు. సో ఇలాంటి తిరకాసు చెప్పేటువంటి అసూటి కాకుండా సగం సమాధానం చెప్పేటువంటి గురువులతో ఇక్కడ ప్రమాదం. సూటిగా చెప్పండి అయ్యా, ఇప్పుడు రామానుజుడే గొప్పోడు కాబట్టి నువ్వు అంత పెద్ద విగ్రహం పెట్టావు, మరి సాయిబాబా గొప్పోడు అని ఎట్లా చెప్తావు? చెప్పడానికి లేదు. జగద్గురు అంటే రామానుజుడే అన్నప్పుడు మరి ఇతరులు ఎవరు కాదని అర్థం కదా. మళ్ళీ సాయిబాబా మంచివాడే అతను అవి చెప్పకూడదు. నువ్వు డైరెక్ట్ చెప్పు. నేను వీరబ్రహ్మణ్య స్వామి చెప్తున్నా, ఆయన ఇతర మతస్థులు అంటే సిద్ధేను ముస్లింను తన దగ్గర తీసుకున్నాడు. మాది కక్కయ్య దళితుడు వర్గం అని ఇబ్బంది పడుతున్నటువంటి ఆ మాది కక్కయ్యను దగ్గర తీశాడు. బ్రాహ్మణుడు ఎక్కడైతే బ్రాహ్మణులు కూడా వైదికులు, నియోగులు, యోగులు అనేటువంటి నానా జాతులు ఉన్నాయి. దాంట్లో వాళ్ళల్లో ఒక అన్నాజీని దగ్గర తీసుకున్నాడు. ఒక రెడ్డి శూద్రుడు అనేటువంటి వంశంలో వచ్చాడు. రెడ్డిని గరిబిరెడ్డి అచ్చమ్మ వారి వంశం తీసుకొని ఆవులను కాసి వారి కొడుకుకు పుట్టుకు గుడ్డి ఉంటే కూడా కన్ను తెప్పించాడు. ఇలా అన్ని వర్ణాలను ఏకం చేసేసి మీరంతా హిందువులు రా నాయన, గతంలో మీరు హిందువులు కాబట్టి ఇప్పుడు నువ్వు ముస్లింగా మారావు, నువ్వు శూద్రుగా మారావు, కానీ మీరు అందరూ హిందువులుగా మారండి అని ఆయన ఒక వర్ణాన్ని తీసుకొని వచ్చాడు. అందుకనే వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ఈ ప్రపంచానికి అవసరమనే హిందువులను ఏకం చేయమని ఎందుకంటున్నంటే ఈ ప్రపంచం అంతా ఉన్నదంతా హిందువులే, వాళ్ళే మతాలుగా మారిపోయారు కాబట్టి వాళ్ళే ఇప్పుడు మారండి అంటున్నాం. మనం డైరెక్ట్గా వాళ్ళ పేరు తీసుకోవాలి, మతం పేరు తీసుకోవాలి. ఒక విషయం చెప్పండి ధర్మజీ స్వామి, వీర ధర్మజీ స్వామి గారు, ఇప్పుడు భగవంతుని ధ్యానం చేయాలంటే, భగవంతుని నమస్కరించుకోవాలంటే మనసు భక్తితో కొలిస్తే భగవంతుడు ప్రసన్నం అవుతాడా, లేకుంటే విగ్రహం ఒక 100 అడుగులు లేకుంటే 10 అడుగులు 2 అడుగులు? మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ ఏమన్నాడంటే నిగ్రహంబులేని నిర్భాగ్యులెల్లరూ విగ్రహములకెల్ల విందు చేసి భోగభాగ్యములను పొందకాంక్షింతురు కాళికాంబహంస కాళికాంబ. నిగ్రహము లేనివాడు విగ్రహాలకు విందు చేశాట. ఇక గణపతి బొమ్మ ఖైరతాబాద్లా 200 ఫీట్లు, బాలాపూర్లా 300 ఫీట్లు, బోలక్పూర్లా 33 ఫీట్లు. అదే ఎందుకు ఇట్లా వీళ్ళింత కేవలం ఆరంభ శూరత్వానికి నాంది. శ్రీశైలంలో శివలింగము గింతకంటే ఎక్కువ ఉండదండి, కొన్ని కోట్ల మంది దర్శనం చేసుకుంటారు. చూసుకోండి మీరు, జగన్నాథ దేవాలయంలో శ్రీకృష్ణ విగ్రహం గింతే ఉంటుందండి, కానీ కొన్ని లక్షల మంది దర్శనం చేసుకుంటారు. మరి ఎంత పెద్ద విగ్రహం పెట్టినా మళ్ళీ 9 రోజుల నాడు దాన్ని మాడిఫికేషన్ క్లోజ్ చేస్తున్నారు. అదే అన్ని 9 రోజులు నవరాత్రులు చేస్తున్నారు కదా, వేద మంత్రాలతోటి వేద పండితులచే అక్కడ అష్టోత్తరాలు జరిపించి పూజ హారతులు ఇచ్చి నైవేద్యాలు సమర్పించి తిరిగి పోయి సాగర్లో నిమజ్జనం చేస్తారు. వీళ్ళంతా ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఆ యొక్క విధానం తెలవడం కోసం మనం మాట్లాడుతున్నాం. కొన్ని కోట్ల బిజినెస్, కోట్ల వ్యాపారము, కోట్ల మంత్రాలు చదివేటువంటి ఈ నవరాత్రి, దుర్గా నవరాత్రులు, అయ్యవారి నవరాత్రుల్లో జరుగుతుంది. కానీ ఒక్క హిందువు అయినా ఎక్కట అయ్యాడంటే ఎవరినైనా తంతే ఒక్కడు రాడు బయటికి. ఆ కమిటీ మెంబర్లో ఒక్కడిని గుద్దినా కూడా ఎవడు రాడు. ఎందుకంటే వీళ్ళు ఆ డబ్బులు వసూళ్ల పేరు మీద ఒకడు డీజేలు పెడుతుని గట్టి ఎగురుతున్నారు, ఆ ఫోటోలు దిగి వాట్సాప్లో పెట్టుకొని షోకులు పెట్టుకుంటున్నారు. ఆ మిగిలిన డబ్బులతోని మందు తాగి కొత్తగా వచ్చేటువంటి 10th క్లాస్ పాస్ అయినటువంటి బ్యాచ్లు మందు తాగడానికి ఆ వేదిక ఇప్పుడు మారిపోయింది పిల్లలకు. అసలు వినాయకుడి వేదిక, విగ్రహారాధన వేదిక ఎందుకు వచ్చిందంటే భగవంతుడికి ఆకారం లేదని మనం చెప్పాం. ఆకారం లేని భగవంతునికి ఇప్పుడు నీకు చెప్తే అర్థమవుతుంది, ఇంకా కొంచెం వయసులో ఉన్నోడు చెప్తారు. చిన్నపిల్లోడికి ఆకారం చూపించాలి, వాడు స్కూల్కి పోమంటే పోడు, వాడికి చాక్లెట్ బిస్కెట్ 6 రోజుల దాకా అలవాటు ఏదైనా ఇస్తే ఆ చాక్లెట్ బిస్కెట్ లాంటిదే విగ్రహారాధన. ఈ విగ్రహాలన్నీ కూడా దేవతలు కాదని మీకు చెప్పాను. ఎవరు? శివుడు గురువే, ఆ దక్షిణామూర్తి రూపంలో వచ్చాడు. విష్ణువు గురువే, రాముడు గురువే, బ్రహ్మ గురువే. బాగా వినండి, ఆకారం ఉన్నదంటే అతను గురువే, ఆకారం లేనివాడు అతను దైవము అని అర్థం. ఆ దైవం గురించి, ధర్మం గురించి బాగా మాట్లాడడానికి వచ్చిన వాళ్ళే గురుస్వరూపాలు. అందుకనే మనం శ్రీకృష్ణుని జగద్గురువు అంటున్నాం, రాముడిని జగద్గురువు అంటున్నాం, బ్రహ్మను జగద్గురువు అంటున్నాం, విష్ణు, వీళ్ళంతా గురుస్వరూపాలు. అందుకనే ఆ గురుస్వరూపాలకు ఆకారం ఉన్నాయి కాబట్టి మనం విగ్రహం పెట్టి మొక్కుతున్నాం. రాముని విగ్రహం పెడుతున్నాం, రాముడికి ఆకారం ఉంది, లోకం మీద ఏలాడాడా, రైట్, మొక్కొచ్చు.
కానీ భగవంతునికి ఆకారం ఎట్లా చూపిస్తావంటే, అందుకే వీరబ్రహ్మేశ్వరి సూటిగా చెప్పాడు అందరికీ, ఇది అందరూ హిందువులకు అర్థం కావాలి. నీ ఇంట్లో ఏ కార్యం జరిగినా అక్కడ గణపతిని పెట్టకపోయినా పర్వాలేదు, అక్కడ శివుని పెట్టకపోయినా పర్లేదు, అక్కడ విష్ణువుని పెట్టకపోయినా పర్లేదు, కానీ ఓంకారాన్ని మాత్రం మీరు పెట్టాలన్నాడు. అందుకనే ఓం కృతికి సమానమొక్కటి గాబోదు, ఓం కృతికి సమానమొక్కటి గాబోదు, లింగవచనమిందు లేనే లేదు, ప్రణవమందు నిలిచే 14 లోకాలు, కాళికాంబ హంస కాళికాంబ. ఓం అనేటువంటి ఆకృతిని ఏ మంత్రంతో సంబంధం లేకుండా ఈ 14 లోకాలకు అతీతమైనటువంటి శక్తి స్వరూపము ఓంకారం. అందుకనే ఏ మంత్రానికైనా ముందు ఏముంటో తెలుసా? ఓం రామాయ నమః, ఓం ఆంజనేయ స్వామినే నమః, ఓం గణపతినే నమః అమ్మ అని ఉంటుంది. ఉంటుందా లేదా? అంటే ఓం అనేటువంటిది ఇంజన్ లాంటిది. ఆ ఓంకార శబ్దం ఇప్పుడు గెలాక్సీలో ఈ మధ్య సైంటిస్టులు పరిశోధన చేస్తే గెలాక్సీలో ఓంకార శబ్దం వినపడుతుంది అని వాళ్ళు పరిశోధన చేస్తారు. ఇది మన యుగాల నుంచే చెప్పారు. అందుకనే ఓంకారాన్ని మీరు ప్రాధాన్యతనిచ్చి మీరు గురుస్వరూపంలో కింద ఏ దేవతలను పెట్టి మొక్కోండి, కానీ ఓంకారాన్ని పక్కకు పెట్టి మొక్కుతున్నారు. ఒక క్రిస్టియన్ చూడండి, చర్చి టైంలో కానీ ఆయన పెళ్లి టైంలో కానీ సిలువ మొదలు పెడతాడండి, కానీ హిందువులు మాత్రం పనికి మేల పూలు పచ్చిగడ్డి పూలు లేని పూలన్నీ పెట్టి ఆ పుట్టినరోజులు, పెళ్లి రోజులు, చావు రోజులు చేసుకుంటున్నారు. ఆడ ఓంకారం ఉండాలి ఖచ్చితంగా. అది చావైనా బతుకైనా మంచి అయినా చెడైనా ఓంకారం. అంటే నువ్వు హిందువు, నీ ధర్మం ఫలానా అని తెలియడానికి ఓంకారం పెట్టాలి. ఇది లేకుండా నువ్వు ఎన్ని ఫోటోలు పెట్టినా ఉదాహరణ. అలానే ఒక ముస్లిం చందమామ గుర్తుపెట్టకుండా తన యొక్క కార్యక్రమాలు ఉండవండి, అది పత్రిక కానీ ఏది కానీ. కానీ హిందువుల దరిద్రం ఏమిటంటే ఆ ఓంకారం తప్ప అన్నీ ఉంటాయండి. ఓం శాంతి ఫోటో ఉంటుంది, రామ్ శాంతి ఉంటుంది, అలేలియా ఉంటుంది, ఇంకే ఫోటోలు పెట్టుకుంటాడు, కానీ ఆ ఓంకారం అనేటువంటి పదాన్ని మాత్రం వాళ్ళు వాడరు. ఇకపోతే సాయిబాబా భక్తులు సాయిబాబాను ఎందుకు ఇప్పుడు తిరస్కరిస్తున్నారంటే, అయోధ్య రామమందిర నిర్మాణానికి అందరూ డబ్బులు ఇచ్చారండి, విరాళాలు. మీ ట్రస్ట్ నుంచి కూడా 4 డబ్బులు ఇవ్వమని ఈ యొక్క ట్రస్ట్ వీళ్ళు అడిగారు. అడిగితే ఈ సాయిబాబా ట్రస్ట్ అనేది ఇది ముస్లిం ట్రస్ట్ అండి, మేము హిందువులకు దేనికి చెప్పేశారు, డైరెక్ట్గా అయిపోయింది అని తెలిసినప్పటి నుంచి ఇక ఈ ప్రయత్నం జరుగుతుందండి. అందులో నాలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ దాని గురించి సమానం చెప్పాలి. ఎందుకంటే సామాన్యుడు 11 ఇచ్చినప్పుడు హిందువుల డబ్బులని షిరిడీలో వేస్తున్నటువంటి ఈ యొక్క హిందూ భక్తులు ఏదో రక తెలుసో తెలియక వేస్తున్నారు. చైతన్య పడాలి. ఇప్పటికైనా సిగ్గు శరాలు తెచ్చుకొని ఆడికి పోవడం మానేయండి, ఆయన మన దేవుడు కాదు అనే ప్రచారం జరుగుతుంది. దీనిలో మనము శివుడే మొక్కండి, విష్ణునే మొక్కండి, శివునే మొక్కొద్దనే గురువులు ఈ దేశంలో ఉన్నారు, మన హైదరాబాద్లో కూడా ఉన్నారు. మరి మనం శివునే మొక్కద్దు అనుకున్న వాళ్ళను మన సాయిబాబాను మొక్కమని చెప్తామా? మీకు అర్థమవుతుంది. నేను చెప్పింది హిందూ ధర్మంలో శివుణ్ణే పనికిరాడనే విష్ణు అక్కడ రామానుజ విగ్రహం కింద శివుని ఆనవాళ్ళు తప్ప విష్ణు ఆనవాళ్ళు తప్ప శివ లేదు. మరి అటువంటిది మనం ఇప్పుడు శివుణ్ణే వద్దనుకున్న వాళ్ళనే ఏమనలే, ఇక సాయిబాబాను మొక్కుమని ఎట్లా చెప్తారు? అందుకనే సాయిబాబా గుళ్ళు కట్టిన వాళ్ళు ట్రస్ట్ మెంబర్స్ చాలా మందికి కోపాలు వస్తున్నాయి. ఎందుకంటే మా ఆవిడ మొక్కింది, నేను మొక్కినా, నాకు అది జరిగింది. అంటే ఒక సందర్భంలో చిన్నజీర స్వామి కూడా సమ్మక్క సారక్క జాతరల గురించి కూడా మాట్లాడడం జరిగింది. అవును, దాని గురించి నేను విన్నా. స్వామి వీరబ్రహ్మేశ్వర దీని గురించి మాట చెప్పాడు. జాతరలకు బోవ యాతనలెన్నియో కష్టమెంతో అంత నష్టమగును, ముక్కుసూటి బోవ ముక్కంటి కడుదాపు, కాళికాంబ హంస కాళికాంబ. జాతరలకు అది ఏ జాతర కొడక, నువ్వు వేములవాడ జాతర పోయినా, నువ్వు జోగలాంబ జాతర పోయినా, సమ్మక్క జాతర పోయినా, కుమ్రెల్లి జాతర పోయినా, పెద్దగుడ జాతర పోయినా, జాతరలకు బోవ యాతనలు ఎన్నియో, అనేక యాతన కష్టాలు, కష్టం ఎంతో అంత నష్టమగును, ముక్కుసూటి బోవ. భగవంతుడు ఒక్కడే నిరాకార స్వరూపం అని చెప్పండి రా అంటే ఒక్క గురువునాడు వాడు సచ్చినా చెప్పడు. ఎందుకో తెలుసా? వారికి నిరాకార స్వరూపం అయితే ఎన్నితో పని, అందుకే భక్తుడు ఎవడు రాడని వాడు ఏం చేశాడు, ఆ దుకాణాలు పక్క పెట్టేసి ఈ దుకాణాలన్నీ పురాణాలు చెప్పడం బతుకుతున్నారు. ఈ పురాణాలు చెప్పడం వల్లనే ఈ ప్రమాదాలన్నీ బయటకు వచ్చేసి, నువ్వు సూటిగా పలానా భగవంతుడు ఇట్లా ఉంటాడు, వాడు శ్వాస రూపంలో ఉంటాడు, శ్వాస లేకపోతే నువ్వు ఉండవు, నువ్వు ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, బర్రె అయినా, గొర్రె అయినా ఉండదు. ఇక 121,600 చెప్పం రోజు జరుగుతుంది. 4 టైర్లలో నువ్వు కనుక గాలి కొట్టియాలంటే 40 రూపాయలు ఇవ్వాలి. మరి రోజు 21,600 సార్లు ఈ జపంలో లోపల టైర్ నిండుతుంది. దీనికి అధికారి అమ్మవారు, అయ్యవారు, అది శ్వాస రూపంలో ఉంటుంది, అదే శక్తి స్వరూపం చెప్పే స్థితి ఈ గురువులకు లేదు. ఉన్నా వాళ్ళు బయటికి రారు. ఎందుకంటే చిన్నజీయర్ స్వామి ఏది కూడా సూటిగా చెప్పట్లేడు, హిందువులకు అర్థం కాదు. చిన్నజీయర్ స్వామి కాదు, ఏ జీయర్ స్వామి కూడా చెప్పడు. ఎందుకు చెప్పినట్టే వాళ్ళ చాప్టర్ ఆ రోజే క్లోజ్ అవుతుంది. అట్లా చెప్పినటువంటి గురువు కేవలం వీరబ్రహ్మేంద్ర స్వామి మాత్రమే. ఎందుకు నేను ఈ విషయం ఇప్పుడు అన్నమయ్య ఉన్నారండి, వెంకటేశ్వర స్వామి భక్తులు, అన్ని రోజులు వెంకటేశ్వర స్వామికి పాటలు రాసి లాస్ట్ ఏమన్నాడు తెలుసా? బ్రహ్మమొక్కడే పర బ్రహ్మమొక్కడే తందనానా బలే తందనానా. మరి బ్రహ్మమొక్కడే అన్నప్పుడు మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఏంటిది? మీకు అర్థమైందా? ఎవడైనా లాస్ట్కు పైకే చూపించాలి. అట్లానే అదేదో ముందు చెప్పు. ఇప్పుడు కలియుగం చివరావస్థల్లో మనం అడుస్తున్నామని అంటున్నారు కదా, కాలజ్ఞానం గురించి ఎంతో మంది మాట్లాడుతున్నారు. మాట్లాడాలి, తెలిసినోడు మాట్లాడాలి, తెలియనోడు కూడా మాట్లాడాలి. కానీ కాలజ్ఞానంలో ఏముందంటే
నిరాకార స్వరూపాన్ని మొక్కేటువంటి వాడు ఈ సత్యం మీద బయటపడతాడు. ప్రతిదీ కాలజ్ఞానంలో రాసినట్టు ప్రతిదీ కాలజ్ఞానమే. ఇప్పుడు మీరు అన్న సాయిబాబా కూడా కాలజ్ఞానమే. ఎందుకు కాలజ్ఞానం అంటే ఆనాడు వడ్రంగి విశ్వకర్మ గురువు దూదేకుల సిద్ధయ్య అనేవాడు మా పుష్పగిరి అగ్రహారం మీదకి వెళ్ళి బండి మీద పోవడం తగదు, పోతే చెప్పులు చేతిలో పట్టుకొని పోవాలి అనే సిద్ధాంతంతో మాట్లాడడం వల్ల ఆయనకు కోపం వచ్చి ఆ జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి కోపం వచ్చి ఎంత చెప్పినా వినకపోతే అతను బండి మీద గుంజితే ఆయనకు కోపం వచ్చి మీ అహంకారానికి ఇదే అడ్డుకట్ట అని చెప్పి ఒక శాపం పెడితే ఆ అగ్రహారం కాలిపోతుంది. అప్పుడు మళ్ళీ వచ్చి బదిలాడితే అగ్రహారం బాగా చేస్తాడు అనుకో. కానీ అప్పుడే ఒక మాట చెప్తాడు, ఏం గురువు గారు మనం ఇంత జగద్గురు దేశం బాగుపడాలి ధర్మం బాగుపడాలి మన ఇద్దరం పోతుంటే ఇట్లా చేస్తున్నారంటే నువ్వేం బాధపడకురా సిద్ధు, నిన్నే మొక్కడానికి అంటే నీ కులంలో పుట్టిన వాడిని ఒకటి మొక్కే రోజులు వాడు గురువు ఉండడు దైవం ఉండడు. ఈ హిందువులలో ఇలాంటి ఆగం చేసేటువంటి బ్రాహ్మణులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, శూద్రులు కావచ్చు, అర్చకులు కావచ్చు, ఎవడైనా కావచ్చు, జంగమ కావచ్చు, విశ్వకర్మలు కావచ్చు, వాడినే మొక్కి వాడికి పూజ చేసి వాడిని అభిషేక తీర్థం తీసుకునే రోజులు దగ్గరలో ఉన్నాయి. నా రాకముందు నీ రాకముందు నువ్వేం టెన్షన్ పడకు, వాడే వీళ్ళన్నారు. అట్లనే మాది కక్క ఏడిస్తే కూడా పంచముడని నన్ను కించపరిచిరని బాధపడకురా కక్క అన్నాడు. అంబేద్కర్ రూపంలో రాజ్యాంగం రూపంలో నీదే నడుస్తుందిరా బాబు, నేను వచ్చే వరకు నేను విశ్వవసునామ సంవత్సరంలో కాశకులంలో పుడతా, అప్పటికల్లా నీ విగ్రహాలే వెలుస్తాను. ఇప్పుడు చూడండి ఎక్కడెక్కడ జగజ్జీవన్ రావు విగ్రహాలతో పాటు అంబేద్కర్ విగ్రహాలు. ఇప్పుడు గతంలో గాంధీ బొమ్మలు కనబడే, నెహ్రూ బొమ్మలు, ఇప్పుడు అన్ని అంబేద్కర్ బొమ్మలు. ఇప్పుడు గతంలో రాముడి విగ్రహాలు ఆ విగ్రహాలు ఇప్పుడు అన్ని సాయిబాబా దేవుళ్ళాలు ఎక్కువ, సాయిబాబా దేవాలయాలు ఎక్కువనే ఇప్పుడు. ఎందుకని అది కాలజ్ఞానం ప్రకారం జరుగుతుంది. కాబట్టి ఆపే దమ్ము ఉండాలంటే ఫస్ట్ గురువులు మారాలి, వాళ్ళని ఆడాలంటే మారాలి. ఇప్పుడు సత్యసాయిబాబా రానున్న రోజుల్లో కూడా సాయిబాబా విగ్రహాలు సాయిబాబా గుళ్ళు ఎక్కువ అవుతాయి. నేను ఏమంటున్నా, నీ సొంత దేవాలయాలు సొంత భూములనే ఇలా వక్ఫ్ బోర్డు కింద ఇతర మతాలు గుంజుకుంటున్నారు. ఇలా సాయిబాబా మీ దేవుడు కాదని ఆల్రెడీ ప్రచారంలో ఉంది. నువ్వు వాళ్ళకి దేవాలయాలు కట్టుకుంటూ కూర్చున్నావు అనుకో, వాడు రేపు పొద్దుగాలు వచ్చి సాయిబాబా మా ముస్లిం అండి, ఈ దేవాలయాలు ఈ హుండీ అంతా మాదే అని ట్రస్ట్. కాలజ్ఞానంలో బ్రహ్మం గారు చెప్పారు ఆల్రెడీ, నేను పూజించేటువంటి పరిస్థితి వస్తుంది. బ్రహ్మం గారి శిష్యుడే సిద్ధయ్య, ఆయన దూదేకులుడు. ఆ దూదేకుల సిద్ధయ్య హిందూ ధర్మంలోకి వచ్చాడు. కానీ సాయిబాబా గురువు లేడు, ఆయనకి ఎవరు గురువు లేరు, ఎవరు లేరు. ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చాడు? అప్పుడు పురోత్తరం లేదు, ఏం పురాణాలు చెప్పలేదు ఆయన. అట్లాంటి వాడు కూడా వస్తాడు, నీకంటే నేను గురువు ఉన్నాను రా బాబు, నువ్వు బాధపడకు, నీ గురువు అంటే వీరబ్రహ్మేంద్ర అని చెప్పుకోవచ్చు. కానీ అట్లాంటి గురువే లేనోడికి వీళ్ళు గుడ్డిగా పూజ చేసే రోజు ఈ గుడ్డి నా కొడుకులకు వస్తాయని డైరెక్ట్ చెప్పాడు. ఆ మొక్కేటోడు, ఆ పూజలు చేసేటోడు, ఈ జంజాలు ఫస్ట్ ఆ గుళ్ళ దగ్గరికి ఎవరు పోవాలి? పురోహితులు మానేయాలి. పురోహితులు మానేస్తే గుడి ఇప్పుడు టీవీ స్టూడియోకి వచ్చేటోడు లేడు అనుకోండి, మీరు ఏం చేస్తారండి? అట్లానే ఆ సాయిబాబా దేవుడు కాదని ప్రచారం ఉంది, ఆయన ముస్లిం అని ప్రచారం ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ ఫస్ట్ పురోహితులు మానేస్తే ఈ పండితులు కూడా దాని మీద మాట్లాడాలి. కానీ గరికపాటి గారు కూడా సాయిబాబాను మనం దేవుడిగా కాకుండా ఒక అవధూతగా చూడొచ్చు అంటాడు ఒక ఆయన. ఇంకో ఆయన అంటాడు, నేను పొద్దున్న లేస్తే సాయిబాబాకి దండం పెడతానండి, నా జీవితం ఇలా పరమార్థం అంటాడు చాగంటి కోటేశ్వరరావు. చిరంజీవి స్వామి ఈ భక్తులు ఎక్కడ నా మీద ఆగ్రహవేశాలు చేస్తారని సాయిబాబాను ముస్లింగా చూడకపోయినా కనీసము ఒక మంచి వ్యక్తిగా చూడొచ్చు అని అంటాడు. ఇక రాధా మనకృష్ణదాస్ అంటాడు, సాయిబాబాను గురువుగా చూడకపోయినా మనం గౌరవిద్దాం అంటాడు. ఇవన్నీ కొండె గొర్రెల మాటలే. నేను అంటాను డైరెక్ట్ మీరు మొగోళ్ళు అయితే డైరెక్ట్గా అరే బాబు మన దేశంలో ఇన్ని దేవతలు ఉన్నాయి, ఈ దేవుడిని ఈ గురువుని అని చెప్పేవాడిని మొక్కవడం మానవుని అని చెప్పండి. ఎందుకంటే అట్లా మానేస్తే అటువంటి వాళ్ళందరికీ వీళ్ళు ఇక్కడ కనెక్ట్ కారు అని వీళ్ళు భయం. కానీ నాకు ఆ భయం లేదండి. ఎందుకంటే నాకు పెద్ద ఆశ్రమం లేదు, నాకు పెద్ద గుడి లేదు, నాకు పెద్ద బడి లేదు. ఈ దేహమే దేవాలయము, ఈ ధర్మమే నా యొక్క దేవాలయము. ఈ యొక్క ధర్మ సంస్కృతి ఇది ధ్వంసం అయిపోతే ఈ ఆశ్రమాలన్నీ కుంటుపడిపోతాయి. అంటే మీకు వాళ్ళకు ఉంది కాబట్టి మీకు లేదు కాబట్టి నా ధర్మం నా సాంప్రదాయంలో మా గురువు గారు మా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తత్వాన్ని బట్టి నేను మాట్లాడుతున్నా. మా వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క మఠంలోనే ఇప్పుడు మఠాధిపతి లేడు. ఆయన కాలజ్ఞంలో చెప్పారు, నా మఠానికి 6 దొండ తీగలు అమ్ముతాయన్నాడు. 6 దొండ తీగలు అంటే గతంలో భార్యకు 4 కొడుకులు కన్నారు. ఒక ఆయన వెంకటాద్రి అని, ఇంకో ఆయన అని, అట్లా 4 కొడుకులు. ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకున్న ఆయనకి 2 పుట్టారు. వీళ్ళిద్దరు కొట్టాడు పెట్టుకుని నేను మఠాధిపతి అని కొట్టాడుకుంటే ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకు వచ్చిందండి. కరోనా టైంలో చనిపోయాడు ఆయన మఠాధిపతి గారు. ఇప్పటికీ మఠాధిపతి లేడు. దాన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వెళ్తుంది. దాని పేరు మీద నేను మనమని నేను కొడుకునని వీళ్ళు భక్తుల దగ్గరికి వెళ్ళి నేను వీరబ్రహ్మేంద్ర స్వామి అంశ అని చెప్పేసి మఠం అని చెప్పేసి వీళ్ళు డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని బయట ప్రచారం జరుగుతుంది. నేను ఏమంటున్నా, కాలజ్ఞానం చెప్పిన వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికే ఇన్ని ప్రాబ్లం జరిగితే ఈ షిరిడి ఎంత, ఈ బురుడి ఎంత, నువ్వెంత, నేనెంత? సమాజంలో ధర్మమే, అధర్మమే, దొంగలే, సాయబులే, పీరీలే, పెద్దగుట్టనే, తిరుపతి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠమే. ఇది ధర్మమే. ఎన్నాటిలకైనా కూడా ధర్మమే గెలుస్తుంది. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సర్వేజన సుఖినో భవంతు. చూస్తూనే ఉండండి.